అందరికీ నమస్తే. మీరు నన్ను బండి దగ్గర చూశారు కానీ కిచెన్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు కదా మీకు. ఒకసారి మీకోసం మన కిచెన్ ఎలా ఉండిద్ది, మన ప్రిపేరింగ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూసేద్దరు కానీ రండి. చెక్కి ఫ్రెష్ ఆటా, శక్తి ఫ్రెష్ ఆట, ఓకే. ప్రిన్స్బెరీ అన్న గోధుమ పిండి, దీంతో పాటు ఆటా యూటిలైజ్ చేస్తాను ఎందుకంటే ఒదుగు వచ్చింది పిండి. ఓన్లీ గోధుమ పిండి వాడితే పులకకు రాదన్న. పులకతో పాటు పులకకు రావాలంటే గోధుమ పిండితో పాటు ఆటా కూడా యూటిలైజ్ చేయాలి. ఆటా అది విడిగా కొంటావా? అది విడిగా కొనాలన్న. మైదా వాడమన్నా మేము, మైదా వాడము. మనం ఏదైనా కానీ మన ఇంట్లో హోమ్ మేడే వాడతాము. తలకాయ కర్రీ పాయ రెండు కంప్లీట్ చేసేసాడు మహేష్. మనం ఒకసారి టేస్ట్ చూద్దాం. ఓకే, మొత్తం కూడా మంచి వాసనతో గుమగుమలాడుతా మొత్తం గార్నిష్ చేసించారనమాట మహేష్ అండ్ టీమ్ అనమాట. ఒకసారి టేస్ట్ చేద్దాం. ఎలా అనిపించింది అన్న? బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది రైస్లోకి ఇంకా బాగుంటుంది అన్న. పులక కంటే రైస్లోకి సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ నేను స్టార్ట్ చేసేస్తున్నాను కృష్ణాంలో. రైసా? రైస్తో. ఎప్పటి నుంచి టైమింగ్స్ ఏంటి? రైస్ 12 నుంచి స్టార్ట్ అన్న. 12 నుంచి ఈవినింగ్ వరకు రైస్. ఈవినింగ్ వరకు ఉంటుంది. పులకతో పాటు ఉంటుంది అన్న. రైస్ కూడా? రైస్ కూడా ఉంటుంది ఎందుకంటే కస్టమర్లు అందరూ రైస్తో అడుగుతున్నారు. ఎవ్రీడే ఇచ్చిన కస్టమర్లు అంతా రైస్తో పెడితే ఇంకా బాగుంటుంది. రైస్తో చాలా తినడానికి మాకు చాలా ఆనందంగా ఉంటుంది. పులక అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు అన్న. బగారా రైస్ అన్న, రైస్, నెల్లూరు చేపల పులుసు ఇవన్నీ పెడుతున్నాను. చేపలు కూడా నెల్లూరు చేపల పులుసు బాగా చేస్తాను. అది కూడా పెద్ద చాకరీగా. పెద్ద చాకరీ అంటే చాకరీ అనుకుంటే ఏం చేయలేమన్నా, చాకరీ అనుకోకుండా చేయాలి ఏదన్నా. అన్న తలకాయ కర్రీ, బోటి కర్రీ, చికెన్ కర్రీ, లివర్ కర్రీ, దబ్బ కర్రీ, పాయ ఇవన్నీ అన్న. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే ఈ కోంబో 5 రకాల కర్రీస్ వేస్తాడు అనమాట. ఆ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, బాగుంది. నేను వంట మాస్టర్. అదే ఆర్ట్ ఆఫ్ ఫీల్డ్నే వంట మాస్టర్ చెప్తున్నా. సూపర్ ఎక్సలెంట్. అన్న ఈ కర్రీలు ఇవన్నీ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అన్న. ఇది పొద్దున్నే 6ంటికి లేగాలి, 6ంటికి లేచి మటన్ షాప్ కాడికి వెళ్ళి అక్కడ మొత్తం కలెక్ట్ చేసుకొని అక్కడ ఈజీగా 2 hours 3 hours పట్టేసిద్ది అన్న. అవన్నీ కలెక్ట్ చేసుకునేసరికి అక్కడి నుంచి మళ్ళీ చికెన్ షాప్కి వెళ్ళేసరికి అక్కడ ఒక 1 hour పట్టిద్ది అన్న. ఆరా చికెన్లో తీసుకొస్తాను. తెచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి మన దగ్గర? తెచ్చిన తర్వాత ప్రాసెస్ అన్న ఈ మొత్తం దగ్గరగా 10 రకాల కర్రీలు ఉన్నాయి అన్న నా దగ్గర. 10 రకాల కర్రీలు చేయాలంటే మళ్ళీ ఐటమ్స్ కూడా మళ్ళీ మొత్తం అంతా క్వాలిటీలే వాడాలి. ఏది తక్కువ వచ్చినా కూడా కస్టమర్ దగ్గర నుంచి మాట రాకూడదన్న మనకి. అదొకటే మెయిన్ మోటోగా పెట్టుకుంటానన్న. కలర్స్ కానీ ఈ టేస్టింగ్ సాల్ట్ కానీ ఇవి వాడకూడదు. నువ్వేమైనా వాడుతున్నావు? మన దగ్గర ఏం లేదన్న. కావాలంటే మీరు మన దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు. మన దగ్గర ఏమి ఉండవు వ్యాపారస్తులు చెప్పే మాట అన్న. వ్యాపారం అన్నాక కొంతమంది వాడతారన్న. ఎందుకంటే మన 10 మందికి పెట్టేవాళ్ళం, మన 10 మంది ఆరోగ్యాన్ని ఎందుకు తెస్తామన్నా.
మనకలా కుదరదు, మనకలా చేయలేం కూడా అన్న. మన వ్యాపారం నిజాయితీగా చేస్తాం, వచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో కొంచెం లేని వాళ్ళకి సాయం చేస్తాం అన్న. అదే మన మెయిన్ మోటో. కర్రీస్తో ఇలా పెట్టాలని చెప్పేసి ఒక సారు మామూలుగా కాంబో ప్లేట్ ఇస్తే ఆ ఐడియా వచ్చిందని చెప్పేసి అంటున్నావు కదా. ఆయన ఎప్పుడు ఇచ్చాడు ఆ ప్లేట్లో, నీకు ఎప్పుడు ఐడియా వచ్చింది, ఐడియా క్లిక్ అయింది, తర్వాత వేరే చోట ఇన్వెస్ట్ చేయడం, నష్టపోవడం, ఈ స్టోరీ అంతా అందరికీ తెలిసిందే. అసలు వ్యాపారంలో ఫండమెంటల్గా మనం నిలబడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏమి ఉండాలంటే నువ్వేం చెప్తావు? మన దగ్గర ముందు సంకల్పం ఉండాలి, మన దగ్గర వర్క్ ఉండాలన్న. మనం చేయగలం, మనం ఏదైనా చేయగలం, ఎందుకు చేయకూడదన్న? ఇది ఏముంటుంది, ఏదైనా చేయగలం అన్న. మన వల్ల ఏదైనా అయ్యిద్ది. ఒకరు నమ్ముకుని వ్యాపారం ఎప్పుడు చేయకూడదు. మన దగ్గర స్కిల్ ఉంటే మనం నేర్చుకుంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అసలు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే లెక్కలు ఉంటే వ్యాపారంలోకి రావడం వేస్ట్ అన్న. పార్ట్నర్షిప్ అంటారు కదన్న, దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదన్న. మనకుంటే చేసుకోవాలి, లేకపోతే లేదు. నీకు బెస్ట్ అంటే కస్టమర్స్ తిన్న తర్వాత మంచి కాంప్లిమెంట్ ఎప్పుడు వచ్చింది, ఎవరు ఇచ్చారు? అంటే చాలా దూరం నుంచి వస్తారు చాలామంది రీల్స్ చూసి. ఆ అనుభూతి, కస్టమర్స్ అనుభూతి చెప్పాలంటే ఏం చెప్తారు? హైదరాబాద్ నుంచి వచ్చారన్న కస్టమరు. అయితే ఆయన బాగుంది చిన్న, నీ దగ్గర సూపర్ ఉంది, హైదరాబాద్లో నువ్వు ఏ ఏరియా చూసుకుంటో చూసుకో, నేను పెట్టిస్తాను నీకు, నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. ఫైనల్గా వ్యాపారం పెట్టాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తావు ఒక వ్యాపారిగా, చిరు వ్యాపారిగా? మన వర్క్ నిజాయితీగా ఉండాలన్న. నిజాయితీగా ఉంటే మనం ఎక్కడ పెట్టినా కానీ ఏం చేసినా కానీ సక్సెస్ అయ్యిద్ది. తక్కువ రేట్లోని మనకు కావాల్సిన ఐటెంలన్నీ వస్తాయి. చాలా బాగుంటుంది. డైలీ నేను ఇక్కడే చేస్తాను. నేను వేరే 5 స్టార్ హోటల్ కానీ వేరే పెద్ద హోటల్కి వెళ్తే 500 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ అనుకో 200 లోపు మంచిగా మనకు నచ్చిన ఫుడ్ వస్తుంది. అన్నీ ఫ్రెష్ ఐటమ్స్ చేస్తాడు, ఏ రోజు ఐటమ్లు ఆ రోజు చేస్తాడు. సర్వీస్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నాకు బాగా ఫేవరెట్ బోటి, తలక కూర, రెండు ఫేవరెట్. అవి తప్ప నేను ఇంకేమి టేస్ట్ చేయను. మహేష్ ఈజ్ వెరీ గుడ్ నైస్ పర్సన్. హెల్పింగ్ మనోడి దగ్గర హెల్పింగ్ బాగుంటుంది. నా దగ్గర తక్కువనైనా డబ్బులు అనంటే అన్న రేపు వచ్చినప్పుడు ఇచ్చేస్తాను, తినేసి అన్న అంటాడు. చాలా మంచి కుర్రాడు. సూపర్ అన్న. అంటే ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ని, ఇంట్లో రైతు పూట ఏడే తినిపోతాను, ఎడమటికి ఎగ్జాక్ట్గా ట్రై చేసి వెళ్ళిపోతా. రోజు తినాల్సిందే. కాకపోతే రాజాని అడిగేసండి, కొద్దిగా పరిచయంలే, సూపర్ ఉంటాయి. నాకైతే కొద్దిగా ఎక్స్ట్రా వేసాడు, చెప్పుకోవడం ఎందుకు లేదు. లివర్ కర్రీ మడిగా 2 వేసాడు, ఎగ్ ఒకటి, పొరట ఒకటి, చూస్తే తలకాయ కర్రీ, బోటీ కర్రీ, సూపర్. అంటే ఆ అన్న ఇచ్చే కాంబోలో 5 పుల్కాస్ వస్తాయి, 6 పుల్కాస్ వస్తాయి. అవి కాక ఆ కర్రీస్కి ఇక మిగిలి మళ్ళీ నేను ఎక్స్ట్రా 2 పుల్కాలు వేయించుకున్నాను. అంటే హెవీ వేస్తాడు కూరలు మడి, సూపర్. చెప్పే కన్నా రోజు మర్చి రోజన్నా మ్యాక్సిమం ట్రై చేయాల్సిందే, తినాల్సిందే. 200 పోతే పోయి అని చెప్పేసి మ్యాక్సిమం తినేసి వెళ్ళిపోతా. నేను వంట మాస్టర్, నేను అదే ఆటో ఫీల్డ్నే వంట మాస్టర్ చెప్తున్నా. సూపర్, ఎక్సలెంట్, సూపర్ అన్న. అంటే అట్లంటే నేనైతే 10కి 9 ఇచ్చేస్తాను అన్న. సూపర్, నాకు మటుకు మస్తు నచ్చినాయి. నేను యాక్చువల్గా మంగళగిరి నుంచి వస్తున్నానండి. యాక్చువల్ మాది మచిలీపట్నము. ఇక్కడ డ్యూటీకి వస్తూ ఉంటాను. వచ్చేటప్పుడు ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్తా, ఇక్కడ ఇది కంపల్సరీగా పుల్కా తిని వెళ్తా. సాయంత్రం వాళ్ళు లివర్ కర్రీ, ఎగ్గు, తలకాయ, బోటి, ఈ 4-5 రకాలు ఎవరైనా సరే దీన్ని లైక్ చేస్తారు, ఇష్టపడతారు. అంటే 4 రకాల కూరలతో తినాలనుకుంటారు కదా ఎవరైనా సరే. అలాగా ఆ కాన్సెప్ట్ బాగుందన్నమాట. అది నచ్చి మేము కూడా, అంటే ఎవరైనా ఒక్క కర్రీతో తినాలంటే కొంచెం ఎగటగా ఉంటుంది. ఇప్పుడు 4-5 రకాలు అనేటప్పటికి దాంతో కొంచెం దీంతో కొంచెం తింటూ ఉంటారు అనమాట. ఆ కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా ఉంది. అందుకని ఇటు వచ్చినప్పుడల్లా కాంబో ప్యాక్ తింటూ ఉంటాం అనమాట. చాలా బాగుంది. కాస్ట్ కూడా సమ్ బెటర్గానే ఉంది. 200కి కాంబో ప్యాక్లో అన్నీ అంటే గుడ్, పర్లేదు, బాగానే ఉంది. గన్యాకి 10కి వచ్చేసి 7 మార్క్స్ వేస్తాను.